హలో డాక్టర్ సాబ్, చెప్పమ్మా. పొద్దున కాల్ చేయకుండా బాగానే వెళ్ళిపోయారు హాస్పిటల్. నాకు తెలుసు మీరు అట్లనే చేస్తారని. ఫుల్ వర్క్ ఉన్నది ఇక్కడ, పేషెంట్ కండిషన్. దున్నపోతాడా కొంచెం ఉన్నదారా నీకు? అరే అట్లా కాదు బుజ్జి, పొద్దున గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసినావా నాకు? పేషెంట్ కండిషన్ అర్జెంట్ కాల్ చేసి. పేషెంట్ ఏంద్రా పేషెంట్? నీకు నాకంటే వాళ్ళు ఎక్కువనా? అర్జెంట్ ఉండే బుజ్జి, హాస్పిటల్ నేను డాక్టర్ కదా, అర్థం చేసుకోవాలి నువ్వు కూడా. ఊకే హాస్పిటల్ హాస్పిటల్, టైం లేదు ఏం లేదు ఊకే. పేషెంట్ కేమా? మాట్లాడు. ఓకే, యు సిట్ హియర్. మాట్లాడు. ఓకే, ఐ విల్ టాక్ టు యు లేటర్. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ మాట్లాడతావేంది నువ్వు? అరే అట్లా కాదు బుజ్జి, నీకు బ్రెయిన్ ఉన్నదా మెంటల్? అరే అర్థం చేసుకో బుజ్జి. నీ వల్ల నేను హాస్పిటల్లో పడుతుంది చూడు, నాకు అర్థమవుతాందిరా, నాకు అర్థమవుతాంది. నీ గురించి ఆలోచించి నా బ్రెయిన్ పోతాంది, మతిపోతాంది. బుజ్జి నేను ఒక 5 minutes లో చేస్తా. 5 minutes లో చేస్తా అన్నాడు కదా, 5 minutes లో 5 minutes అన్నాడు. 5 minutes అయిపోయింది, 10 minutes కూడా అయిపోయింది, 20 minutes కూడా అయిపోయింది. ఇంకో కాల్ చేస్తలేడు. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా కాల్ చేస్తలేడు. వాడు కాల్ చేస్తలేడు. 45 minutes అవుతుంది, ఇంకా కాల్ చేస్తలేడు. 1 hour అవుతుంది, ఇంకా కాల్ చేస్తలేడు. నీ అమ్మ ఇన్ని కాళ్ళు చేసింది, ఇది సంపుతుంది ఇప్పుడు. హలో, ఆపరేషన్ థియేటర్ లో ఉంటాయి. ఈ వల్ల నేను హాస్పిటల్లో పక్కా అడ్మిట్ అవుతా, నాకు అర్థమవుతుంది. వాట్ హ్యాపెన్? ఎవరామె? స్టిచెస్ పెట్టండి. ఎవరామె? నర్సే వాళ్ళు, నర్సెస్. నవ్వుతారవేంద్ర, సిగ్గులేదా నీకు? వేరే అమ్మతో మాట్లాడతావేంద్ర? స్టిచెస్ అరే అట్లా కాదు, కొంచెం నర్సెస్ వాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడద్దా? స్టిచెస్ ఏం చెప్పాలి మరి వాళ్ళకు? ఏం చెప్పాలి చెప్పి? నువ్వుగా నర్సు దూరం ఉండు, పేషెంట్ అమ్మాయికి దూరం ఉండు.